హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అన్నమయ్య ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సొంత ఆదాయ వనరుల్లో వివిధ పన్నుల వాటా ఎలా ఉందో చూద్దాం. సాధారణంగా ప్రతి రాష్ట్రానికి రెండు రకాల ఆదాయాలు ఉంటాయి. ఒకటి సొంత ఆదాయం, అంటే ఆ రాష్ట్రంలో వసూలు చేసే పన్నుల ద్వారా వచ్చే ఆదాయం, పన్నేతర ఆదాయాన్ని సొంత వనరులు అంటారు. అలానే కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రతి రాష్ట్రానికి కేంద్ర పన్నుల్లో వాటా ఉంటుంది. అలానే కేంద్ర ప్రభుత్వము గ్రాంట్స్ అనేది కూడా రాష్ట్రాలకు ఇవ్వడం జరుగుతుంది. సో దీన్ని మనం సెంట్రల్ ట్రాన్స్ఫర్ అంటాం. అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి వచ్చే డబ్బులు రెండు రకాలుగా ఉంటాయి: పన్నుల్లో వాటా, గ్రాంట్స్ అనేవి. అలానే ఇది కాకుండా సొంతంగా రాష్ట్రానికి కొన్ని ఆదాయ వనరులు ఉంటాయి. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ రకాల పన్నుల ద్వారా వచ్చే ఆదాయం గురించి మనము ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సవరించిన అంచనాల ప్రకారం మనకు ఆంధ్రప్రదేశ్లో జిఎస్టీ ద్వారా వచ్చిన ఆదాయం, జిఎస్టీ పన్ను ద్వారా వచ్చే ఆదాయం మొత్తం పన్నుల వాటాలో 38%. అంటే 2024-25లో 36,296 కోట్లు జిఎస్టీ ద్వారా వచ్చాయి, 38%. అలానే స్టేట్ ఎక్సైజ్, ఆల్కహాల్ మీద విధించే పన్నును మనం స్టేట్ ఎక్సైజ్ అంటాం. సో దీని ద్వారా వచ్చే ఆదాయం మొత్తం పన్నుల ఆదాయంలో 22%. అంటే ఇది 21,300 crores ఉంది మనకు 2024-25 సవరించిన అంచనాల ప్రకారం. అలానే సేల్స్ ట్యాక్స్ 19% ఆఫ్ ది టోటల్ ట్యాక్స్ రెవెన్యూ. సో ఇది 18,505 crores ఉంది. అలానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ ద్వారా వచ్చే పన్నులు దాదాపు మొత్తం పన్నుల్లో 10% ఉంది, అంటే 9,200 కోట్లు. అలానే మోటార్ వెహికల్స్ పైన వేసే పన్ను మొత్తం పన్నుల ఆదాయంలో 5%, ఇది దాదాపుగా 4,655 కోట్లు ఉంది. అలానే ఎలక్ట్రిసిటీ మీద విధించే పన్నులు 3,008 కోట్లు. సో ఇవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ పన్నుల ద్వారా వచ్చే ఆదాయం. అలానే మొత్తం పన్నుల ఆదాయంలో వివిధ పన్నుల వాటా శాతంలో భాగంగా. సో దట్స్ ఇట్ అబౌట్ different taxes and their shares in the total tax revenue in the state of Andhra Pradesh. Thank you.